ఈరోజు తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనతో పాటు డాక్టర్ ప్రత్యూష మద్దాలి గారు ఈఎన్టీ అండ్ ఎలర్జిక్ స్పెషలిస్ట్ గారు మనతో ఉన్నారు. సో ఎలర్జీకి సంబంధించిన సందేహాలను మనకి ఈరోజు మేడం గారు మనకి వివరణిస్తారు దాని గురించి. సో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో సాధారణంగా వింటూ ఉంటాం, మా అబ్బాయికి ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఉందని, లేదా మా అమ్మాయికి ఫుడ్ ఎలర్జీ ఉందని. అసలు నిజంగా ఎలర్జీ ఉందా వాళ్ళకి? అసలు ఎలర్జీ అంటే ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎలర్జీ అనేది ఇమ్యూన్ సిస్టంలో ఉండే లోపం కారణంగా వస్తుంది. ఇమ్యూన్ సిస్టంలో ఉండే లోపం అంటే దాని అర్థం ఇమ్యూనిటీ తక్కువ అని కాదు. ఇప్పుడు సాధారణంగా మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో, అంటే మనం పీల్చే గాలిలో కానీ, మనం తీసుకునే ఆహారంలో కానీ జనరల్గానే ఎలర్జెన్స్ అనేవి ఉంటాయి. కానీ అందరూ కూడా సిమ్టమ్స్ అనేవి డెవలప్ చేయరు. కొంతమందిలో మాత్రమే వాటి నుండి సిమ్టమ్స్ వస్తాయి. సో ఎవరిలో వస్తాయి, ఎందుకు వస్తాయి అనే దానికి సమాధానం ఇమ్యూనిటీ సిస్టంలో ఉండే లోపం. ఒక విధంగా పనిచేయాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ మరొక విధంగా స్పందించడం మూలాన సిమ్టమ్స్ వస్తాయి. యూజువల్గా TH1 రెస్పాన్స్ రావాల్సింది TH2లో స్పందించడం మూలాన ఈ సిమ్టమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎలర్జీకి సిమ్టమ్స్ అనే దానికి రావడానికి కారణం బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ వేరే విధంగా పనిచేయడమే కారణం. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలర్జీ ఎవరిలో ఎక్కువ రావడానికి అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది అంటే పేరెంట్స్లో కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఉన్న వాళ్ళకి ఇవి రావడానికి అవకాశం ఎక్కువ. అంటే ఫ్యామిలీలో ఎవరికి లేకపోతే రాకూడదని కాదు, ఫ్యామిలీలో లేకపోయినా కూడా ఎలర్జీ అనేది రావచ్చు. బట్ స్వతహాగా ఫ్యామిలీలో ఆస్తమా హిస్టరీ కానీ, లేదా డస్ట్ ఎలర్జీస్ కానీ అట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళలో ఎలర్జీస్ రావడానికి అవకాశం ఎక్కువ. మేడం, సాధారణంగా ఎలర్జీ ఎన్ని రకాలు అంటారు? ఎలర్జీ అనేవి చాలా రకాలండి. సో బేసిక్గా మనకి ఎక్కడి నుంచి సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే, మన ఎయిర్వేలో సిమ్టమ్స్ వస్తున్నాయా, లేకపోతే స్కిన్ మీద వస్తున్నాయా, ఫుడ్ వల్ల, దీన్ని బట్టి మనం ఎలర్జీలో రకాలు చెప్పుకోవచ్చు. సో మనకున్న ఎలర్జీ రకాలు ఏమిటంటే, ఒకటి ఏరో ఎలర్జీ, అంటే ముక్కు, శ్వాసకోశం, ఊపిరితిత్తులు వీటి నుంచి వచ్చే సిమ్టమ్స్ని ఏరో ఎలర్జీ అంటాం. నెక్స్ట్ స్కిన్ ఎలర్జీ, స్కిన్ మీద వచ్చే రియాక్షన్స్ మూలన స్కిన్ ఎలర్జీ. ఇంకా ఫుడ్ ఎలర్జీ, ఆహారం తీసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే సిమ్టమ్స్కి ఫుడ్ ఎలర్జీ అంటాం. ఇంకా అక్యులర్ ఎలర్జీ లేదా ఐ ఎలర్జీ, కంటికి సంబంధించిన ఎలర్జీస్. ఇంకా డ్రగ్ ఎలర్జీ, అంటే మెడిసిన్స్ నుండి వచ్చే ఎలర్జీస్. మేడం, సాధారణంగా ఎలర్జీ కలిగించే ఫుడ్స్ ఏమేమి అంటారు? సాధారణంగా ఎలర్జీ కలిగించే ఫుడ్స్ ఏంటి అంటే కనుక, పీతలు, సాల్మన్ ఫిష్ లేదా చేప, ఇంకా వేరుశనగ, గుడ్డు, ఇంకా వాల్నట్స్, హేజిల్నట్స్, బాదం, జీడిపప్పు, ఇవన్నీ కూడా సాధారణంగా ఎలర్జీ కలిగించే ఫుడ్స్. మేడం, సాధారణంగా ఏ పాలన్స్ నుంచి మనకి ఎలర్జీ అనేది వస్తుంది? ఈ పొలెన్స్ అనేవి ఏవో కొత్త కొత్త చెట్ల నుంచి ఎక్కడి నుంచో రావండి. మన చుట్టూ ఉండే చెట్లు, మన చుట్టూ కనిపించే పిచ్చి మొక్కలు, కలుపు మొక్కల నుంచే వస్తాయి. కాకపోతే అవి మనం గమనించాం లేదా గుర్తించాం. సో సాధారణంగా వేటి నుంచి వస్తాయంటే కనుక పార్థీనియం అనేది ఏంటంటే, మన పక్కన ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే చిన్న చిన్న మొక్కల్లాగా, కలుపు మొక్కల్లాగా ఉంటాయి. సో పార్థీనియం, తర్వాత ఆముదం, తుమ్మ చెట్టు, వేప చెట్టు, ఇంకా కొబ్బరి చెట్టు, ఇంకా గుల్మోహర్, ఇలా చాలా రకాల పొలెన్స్ నుంచి మనకి ఎలర్జీస్ అనేవి రావచ్చు. మేడం, సాధారణంగా ఏరో ఎలర్జీ యొక్క లక్షణాలు ఏంటంటారు? ఏరో ఎలర్జీ అంటే ముక్కు లేదా మన ఊపిరితిత్తులు, వీటి నుంచి వచ్చే లక్షణాలు. సో ఏరో ఎలర్జీ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ముక్కులో దురద పుట్టడం, లేదా అధికంగా తుమ్ములు రావడం, ముక్కులోంచి నీరు కారడం, లేదా ఛాతి దగ్గర శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపించడం, పిల్లి కూతలు, పొడి దగ్గు, ఇవన్నీ కూడా మనకి ఏరో ఎలర్జీ యొక్క లక్షణాలు. వీటిలోనే మనకి రాత్రిపూట గమనిస్తే కనుక కొంతమంది పిల్లికోతలు వచ్చి ఆయాసపడి లేకపోతే పొడి దగ్గుతూ ఉంటారు. దీనినే మనం ఉబ్బసం లేదా ఆస్తమా అని కూడా చెప్తూ ఉంటాం. డాక్టర్ గారు, సాధారణంగా ఫుడ్ ఎలర్జీ యొక్క లక్షణాలు ఏంటి? ఫుడ్ ఎలర్జీ యొక్క లక్షణాలు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, వాళ్ళ మా అమ్మాయి పాలు తాగిందండి, అంతే రాత్రికి జలుబు చేసేసింది, తుమ్ములు, నీరు కారడం అంటూ చెప్తారు. కొంతమంది పెరుగు తిన్నానంటే చాలండి నాకు జలుబు వచ్చేస్తుంది, నేను పెరుగు తినడం మానేశాను అంటారు. కొంతమంది స్వీట్స్ తింటే చాలు నాకు జలుబు చేసేస్తుంది, అందుకని స్వీట్స్ మానేశానండి అని చెప్తారు. సో బేసిక్గా ఫుడ్ ఎలర్జీ నుంచి లక్షణాలు రావాలి లేదా లక్షణాలు వస్తున్నాయి అంటే అవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్ నోట్ దగ్గర సిమ్టమ్స్ లేదా మన GI ట్రాక్ట్, అంటే అన్నవాహిక, అన్నపేగు, వీటి నుంచి ఉండే సిమ్టమ్స్. అంటే నోట్లో దురద పుట్టడం, పెదాలు వాచిపోవడం, మొహం వాచిపోవడం, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి, ఒంటి నిండా దద్దుర్లు రావడం, ఇంకా అధికంగా ఉంటే కనుక రియాక్షన్, ఛాతి పట్టేసినట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడానికి కష్టం కలగడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సాధారణంగా మిల్క్ తీసుకుంటే జలుబు వచ్చేయడం, లేకపోతే పెరుగు తీసుకుంటే జలుబు వచ్చేయడం అనేది ఒక రకంగా చాలా మందికి అది అపోహ అయి ఉండొచ్చు. దాని నుండి ఈ మన నోస్ అనేది రియాక్ట్ అవ్వడం అనేది చాలా అరుదు. సాధారణంగా ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు.
సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఇలాంటివి అపోహలు పెట్టుకుని వాళ్ళ పిల్లలకి పెరుగు తినిపించడం మానేయడం, పాలు తాగించడం మానేయడం చేస్తూ ఉంటారు. సో దాని మూలంగా పేషెంట్స్కి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లోకి ల్యాండ్ అవుతారు. మనకి కాల్షియం సోర్స్ అనేది కూడా పెరుగు నుంచి, పాల నుంచి చాలా రిచ్ సప్లై ఉంటుంది. సో అవన్నీ కట్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే మన డయట్లో ఆబ్వియస్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి వస్తుంటాయి. డాక్టర్ గారు, సాధారణంగా డ్రగ్ ఎలర్జీ యొక్క లక్షణాలు ఏంటి? సాధారణంగా ఒక డ్రగ్ కనుక పడకపోతే ఎలర్జిక్ రియాక్షన్ అనేది వస్తే కనుక యూజువల్గా ఫస్ట్ 30 minutes, ఒక్కసారి అరుదుగా ఫస్ట్ 6 hours మనకి కనిపిస్తాయండి. సో డ్రగ్ ఎలర్జీ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కనుక ఒంటి నిండా దురద పుట్టడం, డిఫ్యూజ్గా అంటే ఒంటి నిండా దద్దుర్లు వచ్చేయడం, మొహం వాచిపోవడం, కళ్ళు తిరిగిపోవడం, బీపీ డ్రాప్ అవ్వడం. సో ఇలాంటివన్నీ కూడా డ్రగ్ ఎలర్జీ యొక్క లక్షణాలు. ఒక్కొక్కసారి ఛాతి పట్టేసినట్టు అనిపించి శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడుతుంటారు. మేడం, సాధారణంగా ఐ ఎలర్జీ యొక్క లక్షణాలు ఏంటి? కంటికి ఎలర్జీ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే కంటికి ఎలర్జీ యొక్క లక్షణాలు దురద పుట్టడం, నీరు కారడం, కన్ను ఎరుపెక్కడం, ఇవి మాత్రమే కాకుండా ఇంకా డేంజరస్గా కూడా ఉంటాయి. సో ఎలర్జీ రియాక్షన్స్ మూలన ఏమవుతుందంటే మన కంటి పాపలోను వాటిలో చేంజెస్ జరుగుతాయి. ఒక్కొక్కసారి మన నల్లగుడ్డు మీద అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి కంప్లీట్గా మన ఐ విజన్ అంటే మన చూపునే తగ్గిస్తూ ఉంటాయి. సో ఐ విజన్ మనకి బాగుండాలి అంటే ఐ ఎలర్జీస్ అనేవి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఎలర్జీ అన్న సైనసైటిస్ అన్న ఒకటేనా? రెండింటికి గల సంబంధాలు ఏంటి? ఇది చాలా కామన్గా వింటుంటామండి. నాకు సైనస్ ఉంది అని ఎలర్జీ పేషెంట్స్ అంటారు. ఎలర్జీ పేషెంట్స్ సైనస్ ఉన్న వాళ్ళేమో నాకు ఎలర్జీ అంటారు. సో ఒకదానికి కలిపేస్తూ ఉంటారు. యాక్చువల్గా రెండు వేరు. సో సైనస్ అనేది మన మొహంలో ఉంటాయి, మన ఫేస్లో ఉంటాయి. సో దాని ఫంక్షన్ ఏంటి అంటే మన ఫేస్ లేదా మన తలలో ఉండే ఎముకల యొక్క బరువు మనకు తెలియకుండా ఉండడం కోసం, వెంటిలేషన్ పర్పస్ కోసం ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి జలుబు వస్తుందో ఈ సైనస్ యొక్క ఓపెనింగ్స్ అనేవి బ్లాక్ అయ్యి వాటిలో సెక్రిషన్స్ అనేవి చేరుకుని అక్కడ నుండి సైనస్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చి సైనసైటిస్ అనేది వస్తుంది. సో సైనసైటిస్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కనుక మొహం మీద నొప్పిగా అనిపించడం, లేదా తల బరువుగా అనిపించడం, మొహం బరువుగా అనిపించడం, ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం, ముక్కులోంచి గొంతులోకి తెమడ కారడం, అట్లా ఉంటాయి అన్నమాట. సో ఎలర్జీ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? దురదగా అనిపించడం, తుమ్ములు రావడం, ముక్కు బిగపడుతుంది కానీ కొంచెం సేపే, లైక్ ఒక ఫ్యూ అవర్స్, ఒక 2-3 hours బిగపడినట్టు అనిపించి తర్వాత ఫ్రీ అయిపోతుంది. కానీ సైనసైటిస్లో అట్లా ఉండదు. సో ముక్కు బిగపడితే ఒక 5-6 days వాళ్ళకున్న జబ్బు ఎక్స్టెంట్ బట్టి ఆ నేజల్ బ్లాకేజ్ అనేది కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. సో ఎలర్జీకి సైనసైటిస్కి సంబంధం అయితే ఉంది, బట్ రెండు వేరు వేరు. ఎలర్జీస్ ఉన్న పేషెంట్లో సైనసైటిస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మేడం, సాధారణంగా ఎలర్జీకి చేయించవలసిన పరీక్షలు ఏంటంటారు? ఎలర్జీకి మనం ముఖ్యంగా చేయించవలసిన పరీక్ష పేరు స్కిన్ ప్రిక్ టెస్ట్ అండి. సో ఈ పరీక్ష ఏంటంటే మనకి ఏవైతే ఇప్పుడు పేషెంట్ని కూర్చోబెట్టి ఫస్ట్ మనం హిస్టరీ అనేది తీసుకుంటాం. అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయనేది అనలైజ్ చేస్తాం. వాళ్ళ లక్షణాల ఆధారంగా ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఎలర్జెన్స్ అనేవి సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పేషెంట్కి ఫుడ్ ఎలర్జీ ఉందనుకోండి, ఫుడ్ ఎలర్జీకి సంబంధించిన ఎలర్జెన్స్ సెలెక్ట్ చేస్తాం. ఒక పేషెంట్కి ఏరో ఎలర్జీకి సంబంధించిన లక్షణాలు ఉంటే ఏరో ఎలర్జీకి సంబంధించిన ఎలర్జెన్స్ని సెలెక్ట్ చేస్తాం. సో ఎలర్జెన్స్ అనేవి ఏంటంటే లిక్విడ్ రూపంలో ఉంటాయన్నమాట. ఆ లిక్విడ్స్ని పేషెంట్ యొక్క చేతి పైన వేసి చిన్న నీడిల్తో ప్రిక్ చేసి ఆ ఎలర్జీని స్కిన్లోకి, బాడీలోకి ఎంటర్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఎలర్జన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా ఇమ్యూన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇమ్యూన్ రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 15-20 minutesకి చేతి మీద మార్పులు అనేవి వస్తాయి. సో ఆ చేతి మీద వచ్చిన మార్పుల్ని అనలైజ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరూ అంటూ ఉంటారు చాలా మంది, సో టోటల్ ఐజీ పెరిగిపోయింది అండ్ టోటల్ ఈసినోఫిల్ కౌంట్ అనేది పెరిగిపోయింది అని చెప్పి. సో దానికి అసలు ఎలర్జీకి మనకు సంబంధం ఏంటి? అవునండి, చాలా సాధారణంగా వింటూ ఉంటాను. నా దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ బయట ఎవరో సజెస్ట్ చేసిన బ్లడ్ రిపోర్ట్స్ అవి తీసుకుని వచ్చి, మేడం నా ఈసినోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉంది, నా టోటల్ ఐజీ కౌంట్ చాలా ఎక్కువగా ఉంది, నాకు ఎలర్జీ అని చెప్పారు మేడం అని చెప్పి వస్తూ ఉంటారు. సో వాళ్ళలో కొంతమందిని కనుక అనలైజ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే కొంతమంది వాళ్ళలో ఎలర్జీ పేషెంట్స్ ఉండనే ఉండరు. సో ఎలర్జీని బేసిక్గా మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే మెయిన్లీ క్లినికల్గా, అంటే పేషెంట్ హిస్టరీ, పేషెంట్ చెప్పే దాన్ని బట్టి మనం అనలైజ్ చేసే దాన్ని బట్టే డయాగ్నోసిస్. సో ఈ అబ్సల్యూట్ ఈసినోఫిల్ కౌంట్, టోటల్ ఐజీ అనేది ఎలర్జీ పేషెంట్స్లో పెరుగుతాయి. కానీ 100% పెరగాలి, ప్రతి పర్సన్కి పెరగాలి అని రూల్ లేదు.
సో ఈ లెవెల్స్ పెరగని వాళ్ళలో కూడా ఎలర్జీ ఉంటుంది, అండ్ ఈ లెవెల్స్ పెరిగిన వాళ్ళలో ఎలర్జీ లేకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఇతర డిసీజెస్ అంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే నులుపురుగు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్లో కానీ, లేదా కిమురా డిసీజ్ అని, హైపర్ ఐజీఈ సిండ్రోమ్ అని, అలా చాలా డిసీజెస్ ఉన్నాయి. వాటిల్లో కూడా టోటల్ ఐజీఈ కౌంట్ అనేవి ఎలివేట్ అవుతాయి. సో టోటల్ ఐజీఈ కౌంట్, అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఎలర్జీ ఉన్నట్లు కాదు. మన ఇండియన్స్లో కనుక చూసుకుంటే సాధారణంగా చాలా మందికి టోటల్ ఐజీఈ కౌంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనందరికీ ఏదో ఒక టైంలో పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, నులు పురుగులు అలాంటి ఇన్ఫెక్షన్స్ అని కామన్గా వస్తూ ఉంటాయి. సో అటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ కౌంట్స్ అనేవి ఎలివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇండియన్ సినారియోలో తీసుకుంటే కొంత ఎలివేటెడ్ అనే దాన్ని కూడా మనం నార్మల్గా తీసుకోవచ్చు. ఓన్లీ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి మనకున్న రిపోర్ట్ అది సిగ్నిఫికెంటా కాదా అనేది మనం జస్టిఫై చేసుకోవాలి. స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది ఎవరిలో చేయకూడదు, సో దీనివల్ల ఏమైనా హాని ఏమైనా మనకు జరుగుతుందా? స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది ఎవరిలో చేయము అంటే కనుక, మనకి ఈ టెస్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? హెల్దీ స్కిన్. సో స్కిన్ ఎప్పుడైతే హెల్దీగా లేదో ఆబ్వియస్లీ టెస్ట్ అనేది చేయడం. సో ఎవరిలో అంటే లైక్ బర్న్స్, చర్మం కాలిపోయిన వారిలో కానీ, లేదా బాగా ముసలి వాళ్ళు ముడతలు వచ్చేసిన చర్మంలో కానీ, సెన్సిటివ్ స్కిన్ అంటాం డెర్మోగ్రాఫిజం అంటే ఏంటంటే పెన్తో గీస్తే కనుక ఆ పెన్ గీత అంతా మనకి ఒక చారలాగా ర్యాష్ వచ్చేస్తుంది. ఒకసారి కొడితే ఆ చెంప అచ్చు మొత్తం పడిపోతుంది. సో ఇవి డెర్మోగ్రాఫిజం యొక్క లక్షణాలు. సో ఇటువంటి స్కిన్ ఉన్న వాళ్ళలో మనం ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చేయలేం. అలానే రీసెంట్గా ఎనఫైలాక్సిస్ అనేది ఎలర్జీలో హై లెవెల్, చాలా ఎక్యూట్గా ఉన్న, సివియర్గా వచ్చిన రియాక్షన్ అన్నమాట. సో రీసెంట్గా ఎనఫైలాక్సిస్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ టెస్ట్ అనేది చేయకూడదు. అలానే కోమార్బిడిటీస్ అంటే గుండె జబ్బులు, అన్కంట్రోల్డ్ గుండె జబ్బులు లేదా అన్కంట్రోల్డ్ ఆస్తమా, ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్లో కూడా ఈ స్కిన్ టెస్ట్ అనేది చేయలేదు. మేడం, సాధారణంగా ఎలర్జీకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు మనం అనేది చూడొచ్చు? ఎలర్జీకి సంబంధించి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా నష్టాలు అనేవి ఉంటాయండి. ఎందుకని అంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్. మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తామో అది కంట్రోల్లో ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోతే కనుక ఈరోజు రెస్పాండ్ అయిన టాబ్లెట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టాబ్లెట్ వేసుకుంటే పేషెంట్కి రెస్పాన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే డిసీజ్ ఇస్ ప్రోగ్రెసివ్. అలానే ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఏరో ఎలర్జీ, ఆస్తమా ఇలాంటివన్నీ రావచ్చు. సో ఎలర్జీకి సంబంధించి ఖచ్చితంగా ట్రీట్మెంట్, ప్రివెంటివ్ మెషర్స్ అనేవి అందరూ తీసుకోవాలండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలర్జీ వల్ల మనకి ప్రాణహాని ఏమైనా ఉందా? ఎలర్జీ వల్ల కూడా ప్రాణహాని రావచ్చండి, కానీ ఇది చాలా అరుదు. దీన్నే మనం ఎనఫైలాక్సిస్ అంటాం. సో దీనిలో ఏం జరుగుతుందంటే కనుక బాడీ మీద బాగా ర్యాషెస్ వచ్చేయడం, లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయిపోవడం, బ్రాంకోస్పాజం అంటాం అనమాట. గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవడం, లేదా డ్రాప్ అయిపోవడం, బీపీ డ్రాప్ అయిపోవడం, కళ్ళు తిరిగిపోవడం, ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అనమాట సాధారణంగా ఎనఫైలాక్సిస్ అనేది, కానీ చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడు స్కిన్ ప్రిక్ టెస్ట్ వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా మనం అబ్జర్వ్ చేయొచ్చా ఇందులో? స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది సాధారణంగా తీసుకుంటే చాలా సేఫ్ అండి. ఈ టెస్ట్ అనే కాదు, మనం మెడికల్లో చేసే ప్రతి దానికి కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ రియాక్షన్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లడ్ డ్రా చేసామనుకోండి, కొంతమందిని చూస్తాం కళ్ళు తిరిగి పడిపోతారు బ్లడ్ తీయంగానే. అది ఎందుకు అంటే వాసోవైగల్ అటాక్ అనమాట. సో దానికి కూడా ఒక మెడికల్ కారణం ఉంటుంది. కానీ జనరల్గా ఏం చెప్తారు, భయపడ్డాడు పడిపోయాడు అంటాడు, బట్ దానికి కారణం వాసోవైగల్ అటాక్. సో అలానే ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. సో సాధారణంగా అయితే చాలా సేఫ్. ఇప్పుడు బ్లడ్ తీసిన వాళ్ళు అందరూ పడిపోరు కదా, ఎవరో నూటికో కోటికో ఎవరో ఒకళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటివి జరుగుతాయి. అలానే ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ నుంచి కూడా వాసోవైగల్ సింకోప్ అని కానీ, లేకపోతే అక్కడ దద్దురు రావడం కానీ, అట్లాంటివి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడానికి అవకాశం అయితే ఉంది, కానీ చాలా అరుదు. ఈ ఎలర్జీకి సంబంధించి మనం టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా, సో అది వాడినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి, అది వాడడం ఆపేసిన తర్వాత సిమ్టమ్స్ అనేవి మళ్ళీ వస్తాయి అంటారు. సో దానికి కారణాలు ఏంటంటారు? సో ఖచ్చితంగా అండి, ఇది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. చాలా మంది నేను టాబ్లెట్ వేసుకుంటే బాగుంటానండి, నాకు అసలు ఒక్క తుమ్ము ఉండదు, దురద అనిపించదు, చాలా కంఫర్టబుల్గా ఉంటాను, కానీ టాబ్లెట్ ఆపేస్తే కనుక మళ్ళీ 2-3 డేస్లో నాకు మళ్ళీ సిమ్టమ్స్ అనేవి వచ్చేస్తాయి అంటారు. సో దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం మనం ఇస్తున్న మెడికేషన్ ఏదైనా కానీ, ఎలర్జీకి సంబంధించి తీసుకుంటున్న ఏ టాబ్లెట్స్ అయినా కూడా సిమ్టమ్స్ అనేవి రాకుండా వాటిని సప్రెస్ చేస్తాయి మాత్రమే. కానీ ఈ ఎలర్జీ రావడానికి, ఈ లక్షణాలన్నీ రావడానికి కారణమైన బేసిక్ ప్రాబ్లం ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్. సో ఆ బేసిక్ ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ చేయకపోతే కనుక ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా ఆ టాబ్లెట్ పవర్ ఉన్నంత వరకే సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. టాబ్లెట్ పవర్ అయిపోగానే
మళ్ళీ వెంటనే సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో దీనికి ఆపాలి అంటే కనుక బేసిక్గా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మనం మార్చాలి. మేడం, అసలు ఈ ఎలర్జీకి అనే దానికి మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే డెఫినెట్లీ పాసిబిలిటీ అయితే ఉంది. సో దీన్నే మనం ఇమ్యూనోథెరపీ అంటాం అన్నమాట. సో చెప్పాను కదా ఇందాక, ఇమ్యూన్ సిస్టమ్ని కనుక మనం మార్చగలిగితే మనం ఖచ్చితంగా ఒక పర్మనెంట్ రిజల్యూషన్ లాగా దీన్ని తీసుకోవచ్చు. సో దీన్నే మనం ఇమ్యూనోథెరపీ అంటాం. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి సాధారణంగా 3 to 5 years కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. దీనిలో రకాలు ఉంటాయి. సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ అని, సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అని. సో సబ్క్యూటేనియస్ అంటే కనుక ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చే ఇమ్యూనోథెరపీ, సబ్లింగ్వల్ అంటే కనుక డ్రాప్స్, నోట్లో తీసుకునే డ్రాప్స్ రూపంలో ఇచ్చే ఇమ్యూనోథెరపీ. సో ఈ రెండు కూడా జనరల్గా ఉన్న ప్రాక్టీసే, కానీ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ అనేది ఎఫెక్టివ్, ఫాస్ట్గా పనిచేస్తుంది సబ్లింగ్వల్తో కంపేర్ చేస్తే, కానీ దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఎక్కువ. సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అనేది మనకి స్లోగా పనిచేస్తుంది, కానీ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా తక్కువ, పేషెంట్కి ఇంకా ఎక్కువ సేఫ్టీ. ఇమ్యూనోథెరపీ అనేది 3 to 5 years కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా ఇస్తాము. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ని, సో దారి తప్పిన ఇమ్యూన్ సిస్టమ్ని సరైన దారిలో పెట్టడమే ఇమ్యూనోథెరపీ అంటాం అన్నమాట. సో ఇమ్యూనోథెరపీ అనేది ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వచ్చే రెస్పాన్స్ ఖచ్చితంగా మారుతుంది. ఒక పిల్లవాడిని మనం స్కూల్లో వేసామనుకోండి, క్లాస్లో చాలామంది ఉంటారు, 20 మంది ఉన్నారనుకోండి. క్లాస్ ఫస్ట్ ఒకళ్ళు వస్తారు, క్లాస్ సెకండ్ ఒకళ్ళు వస్తారు, క్లాస్ థర్డ్ ఒకళ్ళు వస్తారు. అలానే ఇప్పుడు మనం దారి తప్పిన ఇమ్యూన్ సిస్టమ్ని సరైన పద్ధతిలో పెట్టడానికి అంటే ఇమ్యూనోథెరపీ ద్వారా స్కూల్లో వేస్తున్నాం. సో ఎవరి బాడీ రెస్పాన్స్ ఎట్లా స్పందిస్తుంది ఇమ్యూనోథెరపీ అనే దాన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మేడం గారు, ఇప్పుడు 3 to 5 years ట్రీట్మెంట్ అంటే మనకు కొంచెం కష్టం కదండి? 3 to 5 years కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కష్టం అంటే మనకి ఉన్న డిసీజ్ కూడా కష్టమే. మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది దేనికి? ఇమ్యూన్ సిస్టమ్కి. సో ఇమ్యూన్ సిస్టమ్ని మనం పద్ధతి మార్చడం అనేది చిన్న విషయం కాదు. సో డెఫినెట్గా దానికి 3 to 5 years కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది 100% కావాలి. అండ్ మోర్ ఓవర్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మన ట్యాబ్లెట్ వేసుకోగానే రెస్పాన్స్ వచ్చినట్లు దీనికి రెస్పాన్స్ అయితే రాదు. సో ఖచ్చితంగా పేషెంట్కి ఒక మంచి డిఫరెన్స్ అనేది తెలియాలంటే మినిమం 6 months to 1 year ఆఫ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మాత్రమే పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. సో ఈలోపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నెల అయింది, 2 నెలలు అయింది, ఎటువంటి డిఫరెన్స్ లేదు ఏంటి అని కంగారు పడకూడదు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 3 to 5 years కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయినా కూడా అంత కష్టమేం కాదండి. సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీలో మనం డ్రాప్స్ ఇస్తాము. పేషెంట్ వాళ్ళు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ వాళ్ళ ఇంట్లో డైలీ మార్నింగ్ వాళ్ళు డ్రాప్స్ తీసుకుంటారు. మనకి రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటారు. సో నెలకు ఒకసారి, 2 monthsకి ఒకసారి, అలా పేషెంట్ కండిషన్ బట్టి మనకి ఫాలోఅప్లో ఉంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఎలర్జీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎలర్జీకి సంబంధించి అయితే అంటే స్పెసిఫికల్గా ప్రతి మంగళవారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఎలర్జీ క్లినిక్ అనేది స్టార్ట్ చేసామండి. సో ఈ డేనా ఈ పర్టికులర్ టైమింగ్స్లో స్పెసిఫిక్గా ఎలర్జీ పేషెంట్స్ని కూర్చోబెట్టి డీటెయిల్ హిస్టరీ తీసుకుని వాళ్ళకి స్కిన్ ప్రిక్ టెస్ట్ అవసరమైతే స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అండ్ ఇమ్యూనోథెరపీ అనేవి చేస్తాము. సో మా దగ్గర అయితే సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ అనేది అవైలబుల్గా ఉందండి. అండ్ ఈ ఎలర్జీ క్లినిక్ అనే కాకుండా మా తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈఎన్టీకి సంబంధించి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ముక్కులో దూలం వంపున్నా, లేకపోతే కండలు పెరిగినా, ఎడినాయిడ్స్ ప్రాబ్లం, టాన్సల్స్ ప్రాబ్లం, చెవిలో కర్ణవేరులో రంధ్రాలు, తర్వాత వినికిడి తగ్గిన వాళ్ళకి, తల తిరగడం, తర్వాత గురకకి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్వరపేటిక వాయిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ కూడా మా దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఇంట్లో వేటి నుంచి మనకి ఎలర్జీ రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి? మన ఇంట్లోనే చాలా ఎలర్జీస్ ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగా ముఖ్యమైనది ఫస్ట్ థింగ్ ఏంటంటే డస్ట్ మైట్. సో ఈ డస్ట్ మైట్స్ అనేవి మనకి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అవి తుమ్ములో ఉంటాయి, అలానే బెడ్స్లో ఉంటాయి. మీరు అనుకోవచ్చు మా ఇల్లు చాలా క్లీన్గా ఉంచుకుంటాము, అస్తమాను తుడుస్తాము, తడిగుడ్డ పెడతాము, బెడ్షీట్స్ అన్నీ క్లీన్గా ఉంటాయి, బాగా ఉతుకుతాము, బెడ్స్ చాలా నీట్గా ఉంటాయి అనుకోవచ్చు. బట్ మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఇవి యూనివర్సల్ అన్నమాట, అంటే అన్ని చోట్ల ఉంటాయి ఇవి. సో ఈ డస్ట్ మైట్స్ అనేవి ఏం చేస్తాయంటే రాత్రిపూట మనం పడుకున్నప్పుడు ఆ బెడ్లో డస్ట్ మైట్స్కి మనం ఎక్స్పోజ్ అవుతాం. సో నైట్ అంతా కూడా ఆ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన మార్నింగ్ లేవగానే ఆ లోడ్ అంతా బాడీకి ఎక్కువగా ఉంటుంది. సో ఉదయం లేచిన ఫస్ట్ 1 hourలో ఏమవుతుందంటే తుమ్ములు రావడం, నీరు కారడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఎలర్జీ పేషెంట్స్కి వస్తాయన్నమాట. సో ఇందువల్లనే మనం ఎలర్జీని నైట్ డిసీజ్ అని కూడా అంటాం, ఎందుకంటే సిమ్టమ్స్ అనేవి లేట్ నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ కామన్గా ఉంటుంది.
సో ఈ డస్ట్ మైట్స్ అనేవి కాకుండా ఇంట్లో మనం చూస్తే కనుక మన వంటగదిలో కానీ లేదా గిన్నెలు కడిగే చోట బాత్రూమ్స్ దగ్గర నాచు పట్టేసి ఉంటుంది. ఈ నాచు అనేది నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ ఫంగస్. సో ఈ ఫంగస్ నుండి ఫంగల్ స్పోర్స్ నుండి కూడా ఎలర్జీస్ వస్తాయి. అలానే బొద్దింకలు. బొద్దింక అనేది హైలీ ఎలర్జెనిక్, చాలా ఎలర్జెనిక్. మన ఇంట్లో మనం పగలు చూస్తే బొద్దింకలు కనిపించవు. సో అంత మాత్రాన బొద్దింకలు లేవు అని కాదు, ఎందుకంటే కాక్రోచ్ ఇస్ ఆల్సో ఏ నైట్ ఆర్గనిజం, అంటే రాత్రిపూట తిరుగుతూ ఉంటాయి. సో నైట్ టైం ఎప్పుడైనా మనకు ఒక బొద్దింక కనిపించింది అనుకోండి, మన డ్రైనేజ్ సిస్టంలో ఇంకా చాలా హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ బొద్దింకలు ఉన్నట్లు అర్థం. సో ఒక బొద్దింక నుంచి చాలా ఎలర్జన్స్ అనేవి ఉంటాయి. ఇంకా కుక్కలు పెంచుకునే వాళ్ళు లేదా పిల్లులు పెంచుకునే వాళ్ళు, ఆ యానిమల్ యొక్క డాండ్రస్ నుంచి కూడా మనకి ఎలర్జీస్ అనేవి వస్తాయి. అలానే ఎలుకలు, ఇంకా కుళ్ళిపోతున్న కూరగాయలు, వాటి నుంచి కూడా ఫంగస్, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే ఎలర్జన్స్ అన్నమాట. ఇంట్లో మనకి ఇన్ని ఎలర్జీ రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, సో వీటన్నిటిని మనం అధిగమించి మనం బాగా ఎలర్జీకి దూరంగా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉందండి ఇంట్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డస్ట్ మైట్. సో ఈ డస్ట్ మైట్ కంట్రోల్ మెషర్స్ అనేవి ఎలా తీసుకోవాలంటే కనుక, వీలున్నంత మటుకు మన బెడ్లో పడుకునే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం. అండ్ అవి కూడా మనకి వీలున్నంత మటుకు హాట్ వాటర్లో వాష్ చేయాలి. డెటాల్లో వాష్ చేశాను, సావ్లాన్లో వాష్ చేశాను అంటే కుదరదు, ఎందుకంటే ఈ డస్ట్ మైట్ నుండి వచ్చే అలర్జన్స్ కంట్రోల్ అయ్యేది హీట్. అండ్ మోర్ ఓవర్ ఆ ఉతికిన తర్వాత ఆ బట్టల్ని వీలున్నంత మటుకు ఎండలో ఆరబెట్టాలి. ఒకవేళ వర్షాకాలం ఇది ఎండ రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇస్త్రీ చేసుకోవాలి. సో ఇస్త్రీ చేసుకుంటే ఆ హీట్ ఎక్స్పోజర్ నుంచి కూడా మనకి ఈ అలర్జన్స్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంగస్. ఫంగస్ యొక్క సోర్స్ ఏంటి? తడి. సో తడిగా ఉండకుండా ప్రదేశాలు అంటే మన కిచెన్లో కానీ, లేకపోతే లీకింగ్ వాటర్ పైప్స్ ఏమీ లేకుండా, వాల్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి పాడైపోయిన వాల్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేయడం, పాడైపోయిన కార్పెట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయడం. సో ఇటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంకా ఏసీస్, ఎయిర్ కూలర్స్. సో ఏసీలో వాటిలో ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిల్టర్స్ అనేవి 2 వీక్స్కో 3 వీక్స్కో ఒకసారి క్లీన్ చేయించుకుంటూ ఉంటే ఆ డస్ట్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కుక్కలు కానీ పిల్లలు కానీ. సో కుక్కలు, పిల్లలు, ఈ పెట్స్ నుండి కనుక ఏమైనా ఎలర్జీస్ అనేవి వస్తుంటే సాధ్యమైనంత వరకు వాటిని మనం పెంచుకోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ పెంచుకోవాలి, మనం పంపించలేము అని బాగా అటాచ్మెంట్ ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇవ్వగలము అంటే కనుక, వీలున్నంత మటుకు ఈ పెట్స్కి ఒక సెపరేట్ చిన్న పప్పీ హౌస్ లాగా ఇంటి బయట పెట్టడం, అక్కడే ఉంచడం, ఇంటి లోపలికి రాకుండా చూసుకోవడం. తర్వాత ఫ్రీక్వెంట్గా వాటికి వాష్ చేయించడం, అంటే స్నానం చేయించడం, ఇటువంటి కేర్ అనేది తీసుకోవాలి. ఇంకా కూరగాయలు అవి కూడా శుభ్రంగా ఉండే విధంగా, వాటిలో కుళ్ళిపోకుండా ఎటువంటి ఫంగస్ అనేది గ్రోత్ రాకుండా చూసుకోవడం. ఇంకా బొద్దింకలు. సో ఈ బొద్దింకలు అనే దానికి పెస్టిసైడ్స్ అనేవి మనకి చాలా రకాలు ఉన్నాయి కదండి. సో వాటిని కంట్రోల్ చేయాలి. సో ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా ఇంకా కాక్రోచెస్ ఉంటున్నాయి అంటే కనుక మనకి పెస్టిసైడ్ కంట్రోల్ చేసే వాళ్ళు స్పెషల్గా ఉంటారు కదండి. సో వాళ్ళని పిలిపించుకుని అయినా సరే కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇవే కాకుండా ఇవి అన్ని ఎలర్జన్స్, ఇరిటెంట్స్ నుండి కూడా ఎలర్జీ ఉన్న పేషెంట్లో సిమ్టమ్స్ అనేవి రావచ్చు. సో ఇరిటెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఆ పర్ఫ్యూమ్ స్మెల్కే తుమ్ములు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న సోప్స్ కానీ, స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న పర్ఫ్యూమ్స్ని కానీ అవాయిడ్ చేయడం మంచిది. అలానే వంట చేసేటప్పుడు ఆ తాలింపు వేసినప్పుడు ఆ సెగకి, ఆ ఫ్యూమ్స్కి కూడా మనకి సిమ్టమ్స్ అనేవి రావచ్చు. సో అటువంటిప్పుడు ఒక మాస్క్ అడ్డు పెట్టుకోవడం లేదా చీర చెంగు అడ్డు పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అగరబత్తి, ధూప్ స్టిక్, మస్కిటో కాయిల్స్ ఇలాంటివన్నీ వాడకుండా అవాయిడ్ చేయడం మంచిదండి. డాక్టర్ గారు, ఈ ఎలర్జీ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ యొక్క క్వాలిటీ లైఫ్లో ఏమైనా మనకి ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపిస్తుందంటారా? డెఫినెట్లీ అండి. ఈ ఎలర్జీకి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదా టెస్టింగ్స్ చేసుకోవడం వలన డెఫినెట్గా పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా, చాలామంది డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలుకి, పెరుగుకి ఎలర్జీస్ లేకపోయినా ఎలర్జీ ఉన్నాయనుకుని చెప్పి తినడం మానేస్తుంటారు. అలానే పిల్లల్లో ఏంటంటే సింటమ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళని బయట మట్టిలో ఆడుకోనివ్వకుండా లేదంటే పార్క్స్కి పంపించకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం వీళ్ళకి ఎలర్జీ ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తామో, దేని నుండి ఎలర్జీ వస్తుంది అనేది మనం పేషెంట్కి కనుక చెప్పగలిగితే దాన్ని అవాయిడెన్స్ మెషర్స్ అనే జాగ్రత్త తీసుకుంటారు. అండ్ సెకండ్ థింగ్, అపోహలు అనేవి చెరిగిపోతాయి. సో ఈ పాలు తినడం మూలాన లేదా పెరుగు తినడం మూలాన వాళ్ళకి వస్తున్న సిమ్టమ్స్ నిజంగా అపోహే, వాటి నుంచి ఎలర్జీ కనుక కలిగినట్లయితే వాళ్ళలో వచ్చే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో దేనిపై వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే పిల్లల్లో కనుక ఎలర్జీస్కి కనుక మనం అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళ ఎలర్జీస్ అనేవి ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడగలుగుతాం.
అలానే వాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సినవి తినగలుగుతారు, ఫ్రెండ్స్తో ఆడుకోగలుగుతారు, బయట హ్యాపీగా ఉండగలుగుతారు. సో డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో డాక్టర్ గారు మనకి జనరల్గా బయట చూస్తుంటాం బ్లడ్ టెస్ట్ గురించి, తర్వాత ఎలర్జీ ప్యానల్స్ గురించి. సో వాటి ద్వారా మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందనొచ్చు? బయట మార్కెట్లో ఎలర్జీ ప్యానల్స్ అని చాలా రకాల బ్లడ్ టెస్ట్లు చాలా ఉంటాయండి. సో వీలైనంత మటుకు ఈ బ్లడ్ టెస్ట్ని మనం అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ నుండి వచ్చే రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈక్వివోకల్. అంటే ఏంటంటే ఆ టెస్ట్ రిజల్ట్ బట్టి వీళ్ళకి ఎలర్జీ ఉందని చెప్పలేము, ఎలర్జీ లేదని చెప్పలేము. ఎందుకంటే ఆ టెస్ట్లకు ఉండే సెన్సిటివిటీ అనేది చాలా తక్కువ, సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ అనేది అంత స్టాండర్డ్ కాదు. సో ఎలర్జీకి సంబంధించినంత వరకు మనకి స్టాండర్డ్ ఏది అంటే స్కిన్ ప్రిక్ టెస్ట్. కానీ ఈ టెస్ట్లు కూడా మనకు ఒక్కొక్కసారి ఉపయోగపడతాయి. ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది పేషెంట్లో స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చేయలేమని. సో ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది మనం చేయలేని కండిషన్స్లో మాత్రమే మనం ఈ ఎలర్జీ ప్యానల్స్కి కానీ బ్లడ్ టెస్ట్కి కానీ వెళ్ళడం మంచిది. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లడ్ టెస్ట్లో మనం సీరం స్పెసిఫిక్ ఐజీఏ అనే టెస్ట్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఇంకా చాలా రకాల టెస్ట్లు ఉంటాయి, బట్ ఒకవేళ బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలంటే కనుక దాంట్లో మనకి బెటర్గా అవైలబుల్ ఉన్నది స్పెసిఫిక్ ఐజీఏ టెస్ట్ మాత్రమేనండి.